గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తనయుడు నారా లోకేష్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేశారు. అయితే మంత్రిగా ఉన్న నారా లోకేష్ చాలా బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చురుగ్గా పాల్గొంటూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. ఇప్పటికే ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రానికి పలు అంతర్జాతీయ కంపెనీలను తీసుకొచ్చిన నారా లోకేష్ త్వరలో రాబోతున్న ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ నుండి అత్యధిక మెజారిటీ ఓట్లు కొల్లగొట్టడానికి అన్ని విధాలా రెడీ అయినట్లు టీడీపీ పార్టీ నుండి వస్తున్న సమాచారం. ఈ క్రమంలో తనయుడు నారా లోకేష్ పోటీ గురించి తండ్రి ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్ 2019 ఎన్నికల పోటీ గురించి తలపట్టుకుంటున్నట్లు ఏపీ రాజకీయాల్లో టాక్ వినబడుతుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో లోకేష్ని ఎక్కడ నుంచి పోటీ చేయించాలి అనేది ఇంతవరకు కూడా ఖరారు కాలేదు. దాదాపు అన్ని స్థానాల్లో అభ్యర్థులు ఖరారు కాగా కేవలం లోకేష్ కోసమని భీమిలి నియోజకవర్గం కేటాయించాలని అనుకున్నారు. కానీ అది అయ్యేటట్లు లేదు. ఈ క్రమంలో ఇటీవల విశాఖ పార్లమెంట్ స్థానాల పరిధిలో ఉన్న శాసనసభ్యులతో సమావేశమైన చంద్రబాబు భీమిలి నియోజకవర్గం నుండి నారా లోకేష్ని పోటీ చేయించాలని నేతలతో ముచ్చటించినప్పుడు అక్కడ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు చంద్రబాబు లేవనెత్తిన అంశానికి సాముఖంగా ఉన్నారని, ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో విశాఖ నార్త్ జోన్ నియోజకవర్గం నుండి మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేయాలని చంద్రబాబు కోరినట్లు సమాచారం. చూడాలి లోకేష్ను ఎటువైపు నుంచి బాబు పంపిస్తాడో మరి.